హలో అందరూ నమస్కారం. మూవీ రివ్యూ అండ్ కలెక్షన్స్ మహా అవతార నరసింహ ఈ మూవీ 2025లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 15 కోట్లు, కానీ లాస్ట్ 2 వీక్స్గా ఈ మూవీ 112 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందనమాట. మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్, ఈ యూనివర్స్లో భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫస్ట్ సినిమా మహా అవతార్ నరసింహ. స్టోరీలోకి వెళ్తే ఇది అందరికీ తెలిసిన పురాణ కథే. శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఆధారంగా రూపొందించిన చిత్రం ఇది. తనకెంతో ఇష్టమైన భక్తుడు ప్రహ్లాదుని మహావిష్ణువు ఎలా కాపాడాడో, ఎలాంటి పరిస్థితుల్లో నరసింహ అవతారం ఎత్తాల్సి వచ్చిందో, హిరణ్యకశిపుడిని సంహారం ఎలా జరిగిందో అనేది ఈ స్టోరీ అనమాట. సో ఈ మూవీలో హైలైట్ ఏంటంటే, తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపాలనే రకరకాలుగా ప్రయత్నాలు చేసి విఫలం అవటం, అలాంటి డ్రామా సీన్స్ చాలా బాగుంటాయి అనమాట. సో ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి నరసింహ అవతారం చాలా హైలైట్గా ఉంటుంది అనమాట. ఈ సినిమాకి హిరణ్యకశిపుడికి నరసింహుడికి మధ్య జరిగే యుద్ధం చాలా బాగుంటుంది అనమాట. అండ్ మ్యూజిక్ కూడా చాలా హైలైట్గా అని చెప్పొచ్చు అనమాట. ఈ సినిమాలో యానిమేషన్ సీన్స్ చాలా బాగుంటాయి అనమాట. అండ్ హాలీవుడ్ స్టైల్లో ఉంటుంది అనమాట యానిమేషన్ సీన్స్ కూడా. రియల్ క్యారెక్టర్స్ చేస్తుంటే ఈ సినిమా అంత హైలైట్ అయ్యేదని చెప్పలేం, కానీ యానిమేషన్ చేయడంతో మనకి ఓన్లీ సినిమాలో ఉన్న భక్తి సీన్స్ మనకి చాలా కనెక్ట్ అవుతాయి అనమాట. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన డివోషన్ సినిమాలు అవి మిస్ అవుతున్నాయి. ఎందుకంటే రియల్ క్యారెక్టర్స్ వచ్చేసరికి కొన్ని సీన్స్కి వాళ్ళకి తగ్గట్టుగా యాక్షన్ సీన్స్ కానీ అలా రాసుకోవడంతో, సో భక్తి సీన్స్ అక్కడక్కడ పెట్టుకొని వెళ్ళిపోయి చివరి ఆఖరిగా ఇది భక్తి సినిమా అని చెప్తే అవి జనాలు కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. ఈ సినిమాలో వచ్చేసరికి అందరూ ఎందుకు కనెక్ట్ అయ్యారంటే, ఈ డివోషన్ సీన్స్ చాలా హైలైట్గా చూపిస్తారనమాట. ప్రహ్లాదుడు ఎంత భక్తితో శ్రీ మహావిష్ణువుని పూజిస్తాడో, సో అలాంటి సీన్స్ అన్ని చాలా హైలైట్గా అవుతాయి అనమాట. విజువల్గా చాలా బాగుంటుంది, మ్యూజిక్ చాలా బాగుంటుంది. అక్కడ కొంచెం స్లోగా అనిపిస్తుంది. మిగతా సీన్స్ చాలా బాగుంటాయి అనమాట. మీరు కూడా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.